నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. మండల రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండా రెపరెపలు. డివిజన్ రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. శ్రీశక్తి పథకం ద్వారా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నందు మహిళలకు ఉచిత బస్సు సేవలను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రారంభించారు. తెనాలి ఆర్టీసీ డిపోలో శుక్రవారం శ్రీశక్తి పథకం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్కు అధికారులు, మహిళలు ఘన స్వాగతం పలకగా ఉచిత బస్సు ప్రయాణ సేవలను మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తమ వద్ద ఉన్న ఏదైనా గుర్తింపు కార్డు చూపించడం ద్వారా ₹1 కూడా ఛార్జీ లేకుండా జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుందని, 5 రకాల బస్సు సర్వీసుల ద్వారా మహిళలకు ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. తెనాలి డిపో నుండి ప్రతిరోజు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని, సుమారు ₹7 లక్షల మేర ఉచిత సేవలు అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మహిళల తరపున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే రోజుల్లో కొత్తగా 3,000 ఎలక్ట్రికల్ బస్సును ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి మనోహర్ మహిళలతో పాటు బస్సు టికెట్ తీసుకుని విజయవాడ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్ మానసారెడ్డి, జెట్టి రేణుక తదితర మహిళలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. మన నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజానికానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నికల ముందు కూటమిలో భాగంగా సూపర్ 6 అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించే విధంగా ఏవైతే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో దానికి కట్టుబడి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో స్త్రీ శక్తి పథకం కూడా ప్రారంభించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో రాబోయే రోజుల్లో ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకునేటట్టు ఒక చక్కటి ఆలోచన. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక సురక్షితంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మేము ఏర్పాటు చేసిన అనేక బస్సులు, కొత్తగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెడుతున్న తరుణంలో మహిళలకి ఉచిత బస్సు సదుపాయం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ప్రజలకి మరింత ఉపయోగపడే విధంగా ఆలోచించిన కార్యక్రమం ఇది. సంక్షేమం ద్వారా మేము చేపట్టేది ఏంటంటే ప్రతి కుటుంబానికి పిల్లలు ఎంతోమంది కష్టపడి ప్రయాణం చేస్తుంటారు ప్రతిరోజు. వాళ్ళకి నెలకి కనీసం ₹800 నుంచి ₹1,000 ఆదాయం వచ్చే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి చేస్తా ఉన్నాం. తెనాలి డిపో నుంచి ప్రతిరోజు దాదాపు 17,000 మంది మహిళలు ప్రయాణం చేస్తారని మనకున్న అంచనాలు. అంటే సుమారు ₹7 లక్షల ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఈ రోజు నుంచి కూడా కల్పిస్తున్నాం. వైద్య సేవల కోసం కానివ్వండి, విద్య కోసం కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే పాపం ఇతర ప్రాంతాలకి వెళ్లాల్సిన సందర్భం వచ్చినప్పుడు పండుగ వాతావరణంలో కుటుంబం అంతా వెళ్ళే పరిస్థితులు కూడా ఈ రోజున ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు స్త్రీ శక్తి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎంతోమంది మహిళలు చక్కగా ఈరోజు బస్ ప్రయాణం చేసినప్పుడు జీరో టికెట్ అనేది, ఇది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఐడి కార్డు, నమూనా కార్డు ఏదైనా చూపిస్తే, వాళ్ళకున్న ఐడి కార్డును ఒకటి చూపిస్తే ఐడి కార్డు బేస్ చేసుకుని వాళ్ళకి జీరో టికెట్, అంటే ఏమాత్రం రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి టికెట్ జారీ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్క మహిళ, విద్యార్థులు, అదేవిధంగా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ అవకాశం ఉంటుంది. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మహిళల తరఫున, తెనాలి ప్రజల తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ స్కీమ్ వలన ఎంతోమంది స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పనులు చేసే మహిళలు కానీ మహిళా సాధికారత కోసం ఎంతో దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా వారి జీవన విధానంలో ఈ నెలకు సుమారుగా 1000 నుంచి 1500 రూపాయల వరకు వాళ్ళకి ఆదా అవుతుంది. కాబట్టి ఈ విధానం మరికొంత వాళ్ళకి చేదోడు వాదుడుగా ఉండి వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. ఈ మంచి విధానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రభుత్వం వారికి మరియు దానిలో భాగమైన శ్రీ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ పథకం ద్వారా అందరూ లబ్ధి చేకూర్చుకోవాలని, అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ బస్సులు వినియోగించుకొని మరింత సేవలు అందించడానికి మాకు ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ స్వతంత్ర ఫలాలను భావితరాలకు అందించే కార్యాచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సందేశాన్ని ఇచ్చారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సబ్ కలెక్టర్ సంజనా సిన్హా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఎన్సీసీ క్యాడెట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెనాలి ప్రాంత స్వతంత్ర సమరయోధుల కుటుంబాల వారిని గౌరవప్రదంగా సత్కరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా రెవెన్యూ డివిజన్లో చేపడుతున్న కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణం నుండి కల్లూరి చంద్రమౌళి గారి పోరాటం, తెనాలి రణరంగ్ చౌక్లో జరిగిన త్యాగాలు మన చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. ఈరోజు చరిత్రను గుర్తు చేసుకోవడంతో పాటు మనం సాధించిన ప్రగతిని, ముందు చేయాల్సిన పనిని కూడా మనం గుర్తుంచుకోవాలి. పౌర సరఫరా శాఖ కింద మనకి ఉన్న 8 మండలాల్లో 431 రేషన్ షాపులు ఉన్నాయి. దీంట్లో 2,79,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ సంవత్సరం మనం 3,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 133 మెట్రిక్ టన్నుల చక్కెరను పంపిణీ చేశాము. ప్రధానమంత్రి పోషణ అభియాన్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాలను మనం కొనసాగిస్తున్నాము. రెవెన్యూ శాఖకు వస్తే సువోమోటో సవరణ కింద 165 పెండింగ్ కేసులను మనం పూర్తి చేశాము. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ అమౌంట్ని మనము సెటిల్ చేసి రైతులకు ఇవ్వడం జరిగింది. 2025 గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికలు మనం విజయవంతంగా నిర్వహించాము. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మహానీయుల త్యాగాలతో లభించిన స్వాతంత్ర ఫలాన్ని ప్రజలందరికీ చేరువ చేయడంలో శాఖ పరంగా నిబద్ధతతో కూడిన సేవ చేయడమే మహానీయులకు అందించే నివాళి అని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం వేళ మండల రెవెన్యూ కార్యాలయ ప్రాంగణం కొత్త సొగసులు సంతరించుకుంది. ఈ క్రమంలో ఎన్సీసీ క్యాడెట్స్ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించిన కార్యక్రమాల్లో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు. సమయపాలన క్రమశిక్షణ జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నిజమైన స్వాతంత్రం ఏంటంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో బాధ్యతగా ఉండడం, ప్రజల పట్ల, ప్రజల కోసం మనం ఏమి చెయ్యాలో మన నిబద్ధతతో, నిజాయితీతో ఏ పని అయితే వాళ్ళకి సర్వీస్ అందించడానికి కోసం మనం ఉన్నాము, ఆ సర్వీస్ అందించడం మన విధి, మన ధర్మం. ఆ ధర్మం చక్కగా నిర్వర్తించిన రోజు ఎప్పుడైతే బాధ్యతగా ఉంటామో అప్పుడే నిజమైన స్వాతంత్రం. తెనాలి నేను వచ్చి సంవత్సర కాలం పూర్తయింది మొన్న ఆగస్టు 1వ తారీఖు. ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో మీ అందరి సహకారంతో మీకు తెలుసు. సుమారుగా 16,700 సర్టిఫికెట్లు పబ్లిక్ అందించాం, ఆన్లైన్లో కనిపిస్తున్నవి. మరి రైతులకి సుమారు 13,000 మందికి సర్టిఫికెట్లు ఇచ్చాం. కౌలు రైతుల కార్డులు సుమారు 1960 ఇచ్చాం. అన్నీ చూశాను, స్టాటిస్టిక్స్ అన్నీ. ఇవి కాకుండా మేజర్గా ఒక 5,800 మంది రైతులకి అర్జీ కూడా లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరించాం. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేసి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు న్యాయదేవత విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ స్వతంత్రం కోసం అసూలు బాసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపైన ఉందని అన్నారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమంలో తెనాలి కీలక పాత్ర పోషించడం గర్వకారణమని అన్నారు. స్వతంత్రం అందించిన ఫలాలను ప్రతి ఒక్కరికి చేరువ చేసేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజశేఖర్, శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, అన్నం పిన్నారావు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. India is celebrating its 79th Independence Day. ఈ దేశం కోసం, మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరి మీద కూడా ఉంది. మే అవర్ నేషన్ కంటిన్యూ టు షైన్ విత్ ప్రైడ్, యూనిటీ అండ్ ప్రోగ్రెస్. జై హింద్. దేశం మొత్తం మీద చూసుకుంటే 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో మన తెనాలిలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ రోజున రైల్వే స్టేషన్ని అటాక్ చేసినప్పుడు 7 మీద కాల్పులు జరిగినాయి. వారిని కూడా మనం ఈరోజు గుర్తుంచుకోవాలా. ఆ త్యాగదనులు వాళ్ళ యొక్క శిలారూపాలే అక్కడ మనకి తొందరగా చౌక్ ఏర్పాటు చేయటం. కాబట్టి ఎంతోమంది ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో మన తెనాలిలో మన న్యాయవాదులు కూడా పార్టిసిపేట్ చేశారు. దాని కూడా మనం చాలా గర్వపడాలా. ఈ యొక్క దేశానికి స్వాతంత్రాన్ని మనం ఇచ్చిన సమగ్రతని మనం కాపాడుకోవాలా. అందుకు మనం అందరూ కూడా పౌరులు రాజ్యాంగ విలువలు కాపాడుకొని రాజ్యాంగ విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను. పూర్వీకులు చేసిన త్యాగాలను గౌరవించుకోవడం ఈ ప్రాంత పౌరులుగా తమ బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ రణరంగ్ చౌక్ లోని అమరవీరులకు పార్టీ శ్రేణులతో వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రణరంగ చౌక్ లోని 7 అమరవీరుల స్తూపాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే పార్టీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత అమరవీరుల స్తూపాలకు భారతమాత విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో తెనాలి ప్రాంతం నుండి 7 అమరులయ్యారని వారిని స్మరించుకుంటూ నివాళులర్పించడం తెనాలి ప్రాంత వాసిగా తమ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కటారి హరీష్, మన్నవ ప్రభాకర్, తాడిబోయిన రమేష్ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత సంస్కృతికి, ఈ ప్రాంత రాజకీయానికి వారసులుగా ఉన్నాము. ఈ ప్రాంతం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొందంటే మా పూర్వీకులు చేసిన త్యాగాల్ని గౌరవించుకోవటం ఈ ప్రాంత వాసులుగా మా బాధ్యత అని ఫీల్ అవుతాయి వ్యక్తులు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో గాంధీ గారు ఇచ్చిన పిలుపుకి ఆ రోజు తెనాలి రైల్వే స్టేషన్లో 12వ తారీఖున జరిగిన కాల్పుల్లో ఈ ప్రాంతంలో అమరవీరులు చనిపోతే వారి యొక్క స్వతంత్రం వచ్చినాక వారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున క్విట్ ఇండియా మూవ్మెంట్ సందర్భంగా అమరవీరులకి చేసుకునే ఒక గొప్ప కార్యక్రమం తెనాలి సంస్కృతిగా జరుగుతూ ఉంది. తెనాలికి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అమరవీరుల్ని స్మరించుకోవటం ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా, ఈ ప్రాంత ప్రజలుగా మేమెంతో గర్వపడతాము. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అమరవీరులు స్తూపాలకి శ్రద్ధాంజలి ఘటించడం ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సమగ్రతని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం ఈరోజు ప్రపంచాన్ని ఏలే దేశంగా ఉన్నది. దాన్ని ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛని కాపాడుకునే బాధ్యత మనందరిదని. డెఫినెట్గా భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా విరాజిల్లాలని కోరుకుంటా ఉన్నాం. గొప్ప గొప్ప నాయకులు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఆస్తులు కానీ అన్నీ త్యాగం చేసి 100 సంవత్సరాలు పోరాడితే మనకి స్వతంత్రం వచ్చింది. ఈ రోజున ఈ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఈ స్వతంత్రం మళ్ళీ బ్రిటిష్ వారి పరిపాలన లాగా మారే విధానం కనపడుతుంది. కులాలని విరడీయటం, కులాల మధ్యన చిచ్చు పెడతాం, ఇలాంటివన్నీ లేకుండా ఉండాలని, భారతదేశం ఉండాలని ఎంతోమంది భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద పుట్టి ఈ నీరు తాగి ఇక్కడ పండించిన పంట తింటూ ఇక్కడే మనం జీవించాల్సింది పోయి కొంతమంది విదేశాలకు వెళ్ళి మన దేశాన్ని విమర్శించటం. మనకి నార్త్ ఇండియా బాగా పోరాడారు, సౌత్ ఇండియాలో ఎక్కడ ఉద్యమకారులు లేరనే టైంలో తెనాలిలో పుట్టి మనం చాలా గర్వపడాలి. తెనాలిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక రైల్వే స్టేషన్ కానివ్వండి, ఒక ఉద్యమంలో ఇక్కడ అమరులైనటువంటి వారి స్కోపం దగ్గర మాట్లాడే అర్హత మనకు దక్కిందంటే అది గొప్ప వరంగా భావించి అనేక మంది స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే అసలైన స్వతంత్రమని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సందేశాన్ని ఇచ్చారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయులు అందించిన స్వతంత్ర ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయడంలో ఎవరి వంతు వారు తమ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. కమిషనర్ ఎం లక్ష్మీపతి మాట్లాడుతూ నాటి పోరాట యోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలని అన్నారు. పాలకుల ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందిస్తున్న వారిని గుర్తించి వారికి సేవా సర్టిఫికెట్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, ఎంహెచ్ఓ మోవా యేసుబాబు, కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి తదితర కార్యాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్రం కోసం ఎంతగానో ప్రాణాలు త్యాగం చేశారు. మనం కూడా ఈ రోజున ప్రజలందరికీ మెరుగైన సేవలు అందిస్తేనే అలాంటి మహనీయులైన వాళ్ళ ప్రాణాలు సైతంగా లెక్క చేయకుండా చేశారంటే మన వృత్తిని మనం సేవని అందించాలి ప్రజలందరికీ. అదే వాళ్ళకి చూపించే మన కృతజ్ఞత. దయచేసి మీరు కూడా అర్థం చేసుకొని మీరు చేస్తున్న వృత్తిని మరింతగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే 79వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఎన్నో శతాబ్దాల పాటు 79 సంవత్సరాల క్రితం పోరాడినటువంటి మన పోరాట ఫలితంగా ఈరోజు ఈ సుదినాన్ని మనం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా మనకి మన మహాత్మా గాంధీ గారి అహింసా మార్గం, నేతాజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారి ధైర్యం, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి మహనీయుల పోరాటం ఈరోజు మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనందరం పనిచేస్తూ ఉన్నాం. పని చేయాల్సిన అవసరం కూడా ఉందని మనందరం గమనించాలి. మరి ఈరోజు మన స్వేచ్ఛా స్వాతంత్రాలతో మరి ఈ యొక్క దేశంలో మనం జీవిస్తున్నాము అని అంటే మరి ఎంతోమంది కృషి ఫలితమే. వాళ్ళు కార్చిన రక్తము మరి ఈ గడ్డ మీద ఒలికించి మన కోసము మన స్వతంత్రంగా జీవించాలని ఇప్పుడే కాదు రాబోయే తరం వారు కూడా మరి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవించడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలను మరి చేపట్టిన విధానానికి కూడా అందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. భారతదేశ 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి యు భానుమతి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటం చెంత పువ్వు నుంచి మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సభ్యులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహనీయుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కౌన్సిలర్ మానసారెడ్డి మాట్లాడారు. బ్రిటిష్ పాలకులు గతంలో దేశం నుండి అనేక రకాలుగా దోచుకున్న నేపథ్యం అయితే నేడు యావత్ ప్రపంచంలోని గొప్ప దేశంగా భారతదేశం విరాజిల్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదన్నారు. దేశంలోని అన్ని వర్గాలు స్వతంత్ర ఫలాలు అనుభవించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, నాయకులు జాకీర్ హుసేన్లు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ సూచనతో క్యాంపు కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. స్వతంత్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇస్మాయిల్, గ్యాలం వేణు, హర్దాస్, గౌరీశంకర్, అమ్మిశెట్టి హరికృష్ణ, కటారి వాసుదేవ నాయుడు, పలువురు కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. మరి రాక్షస పీడిత బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి ప్రసాదించడానికి ఎంతోమంది త్యాగధనులు మరి వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి ఆస్తులను వదులుకొని, కుటుంబాలను వదులుకొని జైళ్ల పాలయ్యి మరి వారి యొక్క త్యాగఫలమే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క స్వతంత్రం. మరి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలు, అలాగే మన మంత్రివర్యులు
మరి నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్నటువంటి కృషి, ఈ యొక్క తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన వేస్తున్నటువంటి అడుగులు, పథకాలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నిరంతర కృషి, ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి శ్రమ ఫలిస్తుందని, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర పోరాటంలో పాల్గొని వారి యొక్క కుటుంబాలని, భార్య బిడ్డలకి దూరమయ్యి ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోయి స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం సాధించుకొని ఈరోజు మనకి స్వతంత్రం కల్పించినందుకు ఆ యొక్క త్యాగదనులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు, మరి ఘనమైన నివాళులు. మరి అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఇంకా ప్రగతి పదంలో ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ 15th August 1947 రోజున మనకి ఓన్లీ ఫ్రీడమే కాదు, మనకు ఆ రోజున మనకి వినిపించేదంటే ఎంతో వేల మంది త్యాగాలు, ఎంతో తల్లిలు బాధపడే కేకలు, ఇవన్నీ మనము జనగణ మన పాడేటప్పుడు మనము కేవలం అది పాడటమే కాదు, ఆ త్యాగాలను కూడా మనం స్మరించుకోవాలి. ఎలా మనం ఫీల్ అవ్వాలి, ఎప్పుడైతే మనం అది ఫీల్ అవ్వగలుగుతామో మనం ఒక మార్పును మనం చూడగలుగుతాము. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందించేందుకు మహనీయులు చేసిన త్యాగాలు ఎనలేనివని కొనియాడారు. రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రం సాధించేందుకు మహనీయులు చేసిన పోరాటాలు, ఉద్యమాలు నిరుపమానమని కొనియాడారు. మహనీయులు అందించిన స్వతంత్ర ఫలాలు కారణంగానే భారతదేశం నేటి ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందని అన్నారు. త్యాగమూర్తుల స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అరుణ, నాయకులు కుద్దూష్, ఈదర పూర్ణచంద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేముల శేషగిరిరావు, పినపాడి రవీంద్ర, ఈదర వెంకట పూర్ణచంద్, మల్లవరపు విజయ్, అశోకవర్ధన్, అనిత, ప్రసాద్, సత్యనారాయణ, రెబ్బాని, వెంకటేష్, కోగంటి వెంకటేశ్వరరావు, ఎం శ్రావణి, సాంబయ్య, డేవిడ్, జయకృష్ణ, కుదరవల్లి శ్రీనివాస్, భాస్కర్ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర ఫలాలను అనుభవించాలని ఆ ఉద్దేశంతోనే నాయకులు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, పెద్ద వాళ్ళు, గొప్ప నాయకులు, పటేల్ గారు లాంటి వాళ్ళు గారు, ఎంతోమంది మనలాంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనమందరం కూడా ఎంతో కొంత పేదవారికి ఉపయోగపడుతూ బడుగు బలహీన వర్గాలకి సహాయం చేస్తూ నిజంగా చేసిన నాడే మనం ఆ రోజు నిజమైన స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అనుభవిస్తామని చెప్పని స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలం ఈ రోజున మనందరం స్వేచ్ఛావాయువులు పిలుచుకోవడానికి అవకాశం కల్పించారు. 100 సంవత్సరాల బ్రిటిష్ ముష్కరుల అక్రమ పాలనలో ఈ దేశాన్ని చరణ్ విముక్తి చేసినటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులందరూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర నేతలందరి త్యాగ ఫలమే ఈ రోజున మనం ఈ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి కారణం. మహిళా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మరోమారు మహిళల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆందుబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆందుబాబు మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడును గుర్తు చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పటికీ 5 పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నేటి నుంచి అమల్లోకి వస్తుందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల మేరకు ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సులో ఎమ్మెల్యే ఆనందబాబు వేమూరు నుంచి వెలటూరు వరకు ప్రయాణం చేశారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గాజుల వెంకట సుబ్బయ్య, మైనేని మురళకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తమ్మా శివారెడ్డి, గుట్టిపాటి భానుగంగాధర్, వేల్పుల రవిప్రసాద్, వట్టిప్రోలు ఏబు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ వెసులుబాటు ఈరోజు
ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అన్నగా మీకు కల్పిస్తున్నటువంటి గొప్ప కానుక ఈ కార్యక్రమం చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తాం. మన రాష్ట్రంలో కూడా ఈ బస్సు ప్రయాణం అనేది దాదాపు 5 రకాల బస్సులు, ఏదో సూపర్ డీలక్స్ నాన్ స్టాప్ బస్సులు తప్ప అన్ని బస్సుల్లో 5 రకాల బస్సుల్లో ఈ వెసులుబాటు మహిళలకు కల్పించారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేస్తే మహిళల్ని ఆర్థిక స్వావలంబన కల్పించేటటువంటి డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారని మీకు గుర్తు చేస్తాం. ఆయన పెట్టిందే డ్వాక్రా, అంతకుముందు లేదు, ఎక్కడా లేదు భారతదేశంలో. మొట్టమొదటిగా మహిళల కోసం బృహత్తరమైనటువంటి ఆలోచన చేసి సమాజంలో సగభాగంగా ఉన్న మీకు ఆర్థిక స్తోమత, ఆర్థిక స్వావలంబన మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే డ్వాక్రాలు. గ్రామాల్లో డ్వాక్రా కానీ పట్టణాల్లో డ్వాక్రా స్కీములు కానీ ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 30 సంవత్సరాల పైన అయింది ఈ కార్యక్రమం వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక ఎప్పుడు నిరంతరంగా కొనసాగుతుంది. ఏవుడు అధికారంలోకి వచ్చినా ఆ కార్యక్రమం కొనసాగించాల్సిందే. మహిళలకి ఒక మంచి ఆలోచనతో ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారే కాదు, మహిళలకి మొట్టమొదటి మహిళల గురించి ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకే. ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకుడిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మహిళలకి మొట్టమొదటిగా ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి అమలవుతా ఉంది. ఆ రోజు ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఉద్యోగాలు కానీ, మహిళా పోలీసులు కానీ, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కానీ, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కానీ అన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ ని, ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని విరివిగా రేపటి నుంచి వినియోగించుకొని ఈ ప్రభుత్వం చేసే మంచి చర్యలకి మీరు ఎప్పుడు కూడా వెన్నంటి నిలబడండి. మీకోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది. ఇవాళ ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా సూపర్ హిట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో మొదటి విడతగా 7,000 రూపాయలు మొన్న 2వ తేదీన ఇవ్వటం జరిగింది. అది 46.5 లక్షల మంది ఖాతాల్లో జమ చేశారు. ఇంకా వచ్చే నెలలో కౌలు రైతులు ఎవరున్నారో వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. అదేవిధంగా P4 పేదరికాన్ని నిర్మూలించడానికి P4 అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను ఆదుకోవడానికి కార్యక్రమాన్ని రూపొందించి ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమాన్ని మీరు విస్తృతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, దేశ స్వాతంత్ర్య సముపార్జనలో మహానీయుల త్యాగాలు వెలకట్టలేనివని, వారు అందించిన స్వాతంత్ర్య ఫలాలను భవిష్యత్ తరాలకు చేరువ చేయడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పెద్దలు ఈ దేశం కోసం వారి యొక్క త్యాగాల్ని ఏ విధంగా చేశారో భవిష్యత్ తరాలు కూడా ఈ స్వేచ్ఛాయుత భారతదేశం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదిగిన ఈ భారతదేశంలో మనందరి హక్కుల్ని, బాధ్యతల్ని, విధుల్ని ఇంకా బాగా అనుభవించేట్టు చేసుకోవటం. భారతదేశ పౌరుడిగా నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను. అన్ని రంగాల్లో గతంలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనేవాళ్ళం, కానీ ఈనాడు అభివృద్ధి చెందిన భారతదేశం, ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఈ దేశం ఎదగబోతా. దీనికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటికీ ప్రజల యొక్క సహకారం. ఈ రోజున స్వతంత్ర దినోత్సవం రోజే ఈరోజు శివగారన్న గారి బర్త్డే అవటం చాలా ఆనందకరం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మహిళలకు పెద్దపీట వేసిన జగనన్న అయితే మాకు ఈ అవకాశం కల్పించిన శివన్న, ఆయనకి మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, అలానే ఉన్నత పదవులు ఇంకా పొందాలని కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున పార్టీ ఆఫీస్లో జెండా ఆవిష్కరణ జరుగుతున్నాం. మన అన్నగారి ఆశీస్సులతో ఇంకా మన తెనాలి పట్టణ రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా మరి
జెండా ఆవిష్కరించుకొని గ్రామాల్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలాగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారి జన్మదిన సందర్భంగా కూడా మాకు అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున మాకు సార్కి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసి సత్యం అహింస సత్యాగ్రహం అనే పునాదులపై మహాత్మా గాంధీజీ భారత స్వతంత్ర పోరాటాన్ని కొనసాగించి జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని జెండా వందనం చేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీగా మహాత్మా గాంధీ అహింసా మార్గంలో సత్యాగ్రహం పిలుపు ద్వారా చేపట్టిన స్వాతంత్రోద్యమం ఫలితమే భారతీయులు స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చిపెట్టాయని మహనీయులను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు, గౌరవవందనం చేశారు. భారత కాంగ్రెస్ పార్టీ నేతల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొండు నాగసూరి శశిధర్రావు, మండల ప్రెసిడెంట్ మల్లవరు ప్రసాద్, పెనుకొండ శివకుమార్, స్టీవెన్ బాబు, తుల్లిమిల్లి అనిల్, శీలం శ్రీనివాస్, ఆరిగ వెంకటేష్, బియమా రమేష్, చందు అయ్యప్ప, కోటేశ్వరరావు, కృష్ణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మరియు మా తరపున మన తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడమే కాకుండా ఒక ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది. ఆ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకుంటూ వచ్చింది చాలా కాలం ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఈ జగన్ గారు ఏ రకంగా పోలీసు రాజ్యం నడిపారో తెలుగుదేశం కూడా అదే రకంగా పోలీసు రాజ్యం నడుపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ, అన్ని కులాలు మతాలు వర్గాలకి, అన్ని బడుగు బలహీన వర్గ ప్రజలకి, డబ్బుండా డబ్బు లేకపోయినా అందరికీ న్యాయంగా సమాన అవకాశాలు ఇచ్చేటువంటిది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటిది కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేసుకుంటూ 79వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవటానికి గల కారణమైన స్వతంత్ర సమరయోధుల మహనీయులను స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిగా ముందుకు పోయి దేశాన్ని అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నన్ను మండల అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సాంబశివరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుర్రా శ్రీను, మైనార్టీ సంఘ నాయకులు షేక్ బాషాల ఆధ్వర్యంలో తెనాలి వాహబ్ చౌక్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి వాహబ్ చౌక్లో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుర్రా శ్రీను, మైనార్టీ నాయకులు బాషాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెక్టర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మోమనేని భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశభక్తుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుష్పేటి త్రిమూర్తులు, దేశ యుగంధర్, కుర్రా సుజాత, బోయిపాటి అరుణ, మైనార్టీ నాయకులు షేక్ జానీ, ఎండ్రపాటి అశోక్ కుమార్, పెసలంక రమణ, షేక్ మీరావలి, పిన్నెల్లి రాఘవ, దానోబైన భాస్కర్, సిహెచ్ శ్రీను, షేక్ మౌలాలి, ఎన్ఆర్కే శర్మ, గీతార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం ఈరోజు బ్రహ్మాండంగా మరి చేస్తున్నారు. శుభాకాంక్షలు. బ్రిటిష్ వారి బానిసంఖ్యల నుంచి అనేక మంది అసూల బాసి మనకి ఈ యొక్క స్వతంత్రాన్ని సిద్ధించే విధంగా పోరాటం చేసి ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితంగానే మనకి స్వాతంత్రాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న వాహబ్ చౌక్లో కురాశ్రీ గారు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అందరినీ భాగస్వామ్యం చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి తెనాలిపట్ట ప్రజలకు అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్వేచ్ఛ భోగ భాగ్యాలకు అనుభవిస్తామంటే మరి ఎందరో ప్రాణాల త్యాగ ఫలమే అని చెప్పేసి నేను చెప్తున్నాను. మరి ఈ నింగికెగిరిపోయి జాతీయ జెండాక ఎలగమాల ఎందరో పెద్ద మహాత్ముల ప్రాణ బలం ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. భారతదేశం మొత్తం కూడా ఒక చరిత్ర కలిగినటువంటి దేశం. భారతదేశం మొత్తం కూడా ఎన్నో రాజ్యాలు పరిపాలించినటువంటి దేశం. భారతదేశం మొత్తం కూడా మరి సుశాల భారతదేశం పరిపాలించినటువంటి అశోకుడు మరి భారతదేశం మొత్తాన్ని పరిపాలించి భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి కాకుండా భారతదేశ భూభాగం పక్కన ఉన్నటువంటి దేశాలను కూడా పరిపాలించి మరి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా, సువిశాల భారతదేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. తెనాలి టీబీ రోడ్లోని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వతంత్రం అందించేందుకు మహనీయులు చేసిన కృషి ఎనలేదని అన్నారు. బ్యాంకు ఖాతాదారులకు ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రోద్యమ నేతల స్ఫూర్తితో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందించడం సంతోషకరమని అన్నారు. దేశ ప్రజలందరూ జాతీయ భావన కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ దొప్పలపూడి శాంసన్, కె నాగేంద్రరావు, బ్యాంక్ ఇన్ఛార్జ్ సెక్రటరీ కెవి అమర్నాథ్, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. 79 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు మరి జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మా డైరెక్టర్ కొనతల నాగేంద్ర గారు, శ్యామ్ గారు, అట్లనే మా ఇన్ఛార్జ్ సెక్రటరీ అమర్నాథ్ గారు, సిబ్బంది, డిపాజిట్దారులు అందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు భారతదేశ ప్రజలందరికీ మా బ్యాంకు తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు భాషని, మతాలని గౌరవించుకోవాలి. మరి పక్క రాష్ట్రాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుకుంటేనే భారతదేశ సామ్యకత, ఐక్యత అనేది బలపడిద్ది. కనుక అందరూ జాతీయ సమైక్యత బలపరచాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలతో పాటుగా పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు ప్రాధాన్యతను చాటుకున్నాయి. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జన్మదిన వేడుకలు అభిమానులు, పార్టీలోని వివిధ స్థాయి నాయకుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా వ్యవహరించే నాయకులు తమ అభిమానాన్ని చాటుకుంటూ పూల బొక్కెలతో, గజమాలతో జన్మదినోత్సవ వేడుకల్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అభిమానులు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ భారీ కేక్ ను కట్ చేసి అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు రూపొందించిన జన్మదినోత్సవ సాంగ్ ఆడియోను విడుదల చేశారు. ఎంతో కోలాహలంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మండల పార్టీ అధ్యక్షుడు చెనుబోయిన శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దేశ శ్రీనివాసరావు, జిల్లా పార్టీ నాయకులు గోల్డ్ రహీమా, తాడిపోయిన రమేష్, పెసర్లంక రమణ తదితర పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోలాహల వాతావరణం సంతరించుకుంది. పట్టణ ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం తరపున అధ్యక్షులు పెండేల సుబ్బారావు, కోశాధికారి గుర్రం భాస్కర వెంకట సుధీర్, తెనాలిపట్న ఆర్యవేశ సంఘం అధ్యక్షులు గోనుగుంట శ్రీనివాసరావు, కార్యదర్శి జీపీవి గుప్తా, కోశాధికారి తాళూరు రామచంద్రరావు, తెనాలిపట్న వాసవి సేవదళ అధ్యక్షులు ఎక్ల శ్రీమన్నారాయణ, వాసవి సేవా సమితి సహాయ కార్యదర్శి తాళూరు సూర్యనారాయణ, ఆర్యవేశ ప్రముఖులు తాళూరు శ్రీనివాసరావు, ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్లూరు వెంకటేశ్వరరావు, ది శ్రీనివాసరావు, తల్లం మారుతి ప్రసాద్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 15 ఉద్భవించిన జెండా, ఆంగ్లేయ పాలన అణిసివేసిన జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా, ధర్మచక్రం వంటి తేజరిల్లిడు జెండా, ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతోమంది మహానుభావులు మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర పర్వంలో గాంధీ మహాత్ముడు, పొట్టి శ్రీరాములు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మహానాయకులు ఎన్నో త్యాగాలు చేసి మనకి యొక్క స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఇప్పటికీ 78 సంవత్సరాలు ముగిసి 79 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంన ఈ రోజున గాంధీ చౌక్లో మహాత్మా విగ్రహాలకి దండలు సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా గుంటూరు జిల్లా ఆర్యవేశ సంఘం, తెనాలిపట్న ఆర్యవేశ సంఘం, వాసవి సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవం అమరవీరుల త్యాగ ఫలాలు, గాంధీ గారు, నెహ్రూ గారు, పండిత్ ఎంతో మంది త్యాగాలతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. పట్టణ ఆర్యవైశ్య సంఘం తెనాలి. తెనాలి ప్రకాశం రోడ్లోని రోటరీ క్లబ్ ప్రాంగణంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెనాలి ప్రకాశం రోడ్డులోని రోటరీ క్లబ్ ప్రాంగణంలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన చిత్రలేఖనం పోటీలోని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఎదర వెంకట పూర్ణచంద్ ముఖ్య అతిథిగా పాల్గొని రోటరీ సభ్యులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, పావులు రాంబాబు, ఆలపాటి వెంకటరామయ్య, ఎదర శ్రీనివాసరావు తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవవందనం చేశారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పదానికి అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడం కోసం కలిసికట్టుగా కృషి చేస్తేనే మనం దేశం బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమాజానికి సేవ చేయడానికి అలాగే పక్కనున్న వారికి హెల్ప్ చేయడానికి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ స్వతంత్రం ఎంతో మంది త్యాగదనుల కృషి ఫలం. ఈ కృషి ఫలాన్ని మనందరం స్వేచ్ఛగా అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ రోటరీ క్లబ్ తరఫున పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి వారికి ప్రైజులు ఇవ్వటం, ఈరోజు ఈ రోటరీ క్లబ్ దగ్గర ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందంగా ఉంది. మా రోటరీ క్లబ్కి యూనిటీ ఫర్ గుడ్ అనే నినాదంతో ముందుకెళ్దాం. అందరం మంచి కోసం కష్టపడదాం, మంచి కోసం తిరుగుదాం, అందరికీ మంచి చేద్దాం. ఈ రోటరీ క్లబ్ నుంచి చేసే సేవా కార్యక్రమాలన్నీ యథావిధంగా ఈ ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి. ప్రజలందరిలోనూ దేశభక్తిని, ఐక్యతను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని 22వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కల్నల్ మహేష్ పేర్కొన్నారు. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్సీసీ క్యాడెట్లచే తిరంగ సైకిల్ ర్యాలీని తెనాలి బోస్ రోడ్ నుంచి ఐతానగర్లోని బెటాలియన్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 170 మంది ఎన్సీసీ విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటూ భారత మాతాకు జై, వందే మాతరం వంటి నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా 22వ ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కల్నల్ మహేష్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు, విద్యార్థులు, వివిధ సంస్థలు హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఉద్దేశించబడిందని, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను, వారు దేశానికి అందించిన సేవను స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఎం హై స్కూల్, ఎన్సీఆర్ఎం హై స్కూల్, రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, కేంద్రీయ విద్యాలయం, ఎన్ఎస్ఎస్ఎం స్కూల్, విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఎన్సీసీ అధికారులు పరిషత్ సర్దార్ కె స్వామి, కేర్ టేకర్లు అశోక్, అర్జున్ మరియు 22వ ఆంధ్ర బెటాలియన్ పిఐ స్టాఫ్ సుబేదార్ మేజర్ గుర్దీప్ సింగ్, సుబేదార్ సేవాదేవ్, సుబేదార్ రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो हिंदुस्तान के, जय बोलो हिंदुस्तान के, जय बोलो हिंदुस्तान के, मातरम मातरम స్థానిక 11వ వార్డు గురువయ్య కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, హరీష్ ల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం నాయకులు కటారి హరీష్ మాట్లాడారు. గురువయ్య కాలనీలో ప్రతి ఏటా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. మహానీయులు అందించిన స్వతంత్ర ఫలాలు అనుభవించేలా ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. త్యాగమూర్తులను స్మరించుకునేలా ప్రతి సంవత్సరం స్థానికులు స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించడం ముదావాహమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చు రాఘవరావు, స్థానిక నాయకులు గువ్వల రాఘవరావు, కందుకూరి నాగరాజు, పొట్లూరి అశోక్, షేక్ మౌలాలి, చిన్ను, గువ్వల లింగారావు, తవనం తిరుపతయ్య, బాలకోటేశ్వరరావు, బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు. మహానుభావులు ఎంతోమంది త్యాగాలు, ప్రాణాలు అర్పించి ఆ త్యాగ బలమే ఈరోజు మనం ఆ ఫలాలను అనుభవిస్తున్నాము. ఆ మహానుభావుల్ని ఈ ఆగస్టు 15th రోజు గుర్తు చేసుకొని ఇట్లా ఉత్సవంగా పండగ వాతావరణం ఇట్లా చేసుకుంటాం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇప్పుడు ఇది గురవయ్య కాలనీ 11వ వార్డు, ఇక్కడంతా దాదాపు మధ్యతరగతి వాళ్ళు ఏ రోజుకు తెచ్చుకునే పని చేసుకునే కూలీలు అట్లాంటి వాళ్ళు ఈరోజు ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది ఆనవాయితీ. పండుగ వాతావరణంలో ఇట్లా పాల్గొనే విధంగా మాకు అవకాశం ఇచ్చిన ముందుగా వార్డు ప్రజలకి, మరి ముఖ్యంగా గువ్వల రామారావు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ కటారి హరీష్ గారి నాయకత్వంలో 11వ వార్డు అభిమానులు వాళ్ళ స్తోమత మేరకు ఈరోజు జెండా వందనం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 11వ వార్డు ప్రజల తరపున మన మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తిని శివకుమార్ అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రానున్న ఎన్నికల్లో అన్న మిమ్మల్ని మేము
మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మన దేశం కోసం పోరాటాలు చేసి వాళ్ళ రక్తాలు దారలైపోసి వాళ్ళ కుటుంబాలని వదులుకొని చాలా విధితో చేసి మన భారతదేశాన్ని మనకి లడ్డులాగా అప్పచెబితే వాళ్ళ రోజున మన కొంతమంది మద్యానికి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి చిన్న పిల్లల మీద 5 సంవత్సరాల పిల్లల మీద లైంగిక దాడులు చేయడం జరుగుతుంది. ఈ జనరేషన్ పిల్లలకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు జనరేషన్ పిల్లకి అంతా టీవీ స్క్రీన్లు, సెల్ ఫోన్ స్క్రీన్లు చూడటం సరిపోతుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కలిసి ఇలాంటి అమరవీరుల గురించి చెప్పాలని కోరుకుంటున్నాం. స్థానిక కొత్తపేటలోని ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం యూనియన్ నేతలు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహానీయులు చేసిన కృషి ఫలితంగా దేశ ప్రజలందరూ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కెవి రాజు, ప్రధాన కార్యదర్శి దుడ్డంపూడి నాగరాజు, కోశాధికారి గురువిశెట్టి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మైల నాగరాజు, యూనియన్ నేతలు కె శివనారాయణ, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెనాలి పట్టణ తాపీ వర్కర్లకి, భవన నిర్మాణ కార్మికులకు, పురప్రజలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి ఇండియాకి స్వాతంత్రం తెచ్చారు. ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులకి మున్సిపల్ ప్లాన్లు ఆపేసి పనుల్లాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు భవన నిర్మాణ కార్మికుల గురించి కాస్త దయించి ప్లాన్లు వదిలి త్వరగా వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. అకాల వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా తెనాలి పట్టణంలోని జ్యోతిరావు పూలే కాలనీ నందు తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును శుక్రవారం నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా శుక్రవారం తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా పూలే కాలనీ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు రక్తపోటు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శుభ్రమైన తాగునీటి వినియోగం, దోమల నివారణ వంటి రోగనిరోధక సూచనలు వైద్య బృందం ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ విఎం లక్ష్మీపతి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో నందులపేట పిఎస్సి సిబ్బంది, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది పైగా పేషెంట్లందరినీ కూడా చూసి వారికి తగిన వైద్య సదుపాయం అందించడం జరిగింది. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. అలాగే ప్రజలు కూడా ఈ క్యాంపుని సద్వినియోగం చేసుకొని మీకున్నటువంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని వెంటనే సాల్వ్ చేసుకుని అధికారులు డాక్టర్ తెలియజేసి వారి ద్వారా తగు వైద్య సదుపాయం పొందవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాము. అట్లాగే ఇకపై రాబోయే వర్షాల్లో కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు మున్సిపాలిటీ స్టాఫ్ ద్వారా కూడా అన్ని చక్రాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. వేడి నీటిని కాచి చల్లార్చిన తర్వాత మాత్రమే తాగండి. అలాగే మీ ప్రాంతాల యందు చెత్తలు, చెదారాలు, వగారాలు ఏమీ లేకుండా చూసుకోండి. యూపీఎస్సీ వాళ్ళు కూడా ఏఎన్ఎంస్ ఇంటింటి ఫీవర్ సర్వే చేశారు. ఎక్కడ ఫీవర్స్ లేవు. సో మామూలు జనరల్ క్యాంపు, జనరల్ ఓపీ వచ్చారు. సో ఇంకేదన్నా చిన్న రోగాలు ఉన్నా ఇక్కడ ఈ క్యాంపు ఇవ్వటం, ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం జరిగింది. సో అలాగే ఈవినింగ్ టైము ఇక్కడ ఫాగింగ్ కూడా కొట్టించి దోమలు వృద్ధి కాకుండా చూస్తాము. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య భాగ్యాన్ని పెంపొందించే రూబీ రోటీని శశి డెలిషియస్ నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం ప్రారంభించారు. తెనాలి గంగానంపేటలోని శశి డెలిషియస్ ప్రాంగణంలో శుక్రవారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య భాగ్యం పెంచే రూబీ రోటీ మిక్స్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శశి డెలిషియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజులు, రూబీ రోటీ సంస్థ డైరెక్టర్ గీత మీడియా ముఖంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు రూబీ రోటీ ద్వారా వనగొనే ప్రయోజనాల గురించి వివరించారు. అమెరికాలోని కార్డియాలజిస్ట్ డాక్టర్ రఘు, డాక్టర్ ధీరజ పరిశోధన క్రమంలో రూబీ రోటీ షుగర్ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారంగా గుర్తించారని అన్నారు. తెనాలి ప్రాంత వాసులకు, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పరిశోధనాత్మకంగా రూబీ రోటీ ప్రయోజనకరమైన భావనను శశి డెలిషియస్ నిర్వాహకులు ఉప్పల వరదరాజు వ్యక్తం చేశారు. ఆహారం, మంచి ఆహారం అందియాలి ప్రజలకి అని ఎప్పుడు భావంతో ఉంటాం. దానిలో భాగంగా ఈ రోజున మరి ఈ యొక్క రూబీ రోటీ ఇదేంటంటే షుగర్ పేషెంట్స్కి మరి ఎంతో వాళ్ళు రీసెర్చ్ చేసి దీన్ని కనుక్కొని మందులు లేకుండా మధ్యాహ్నం పూట రోటీ, సాయంత్రం కానీ ఈ రోటీ తింటే మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నియంత్రణలో ఉంటుంది, షుగర్ తగ్గిపోద్ది అనేటువంటిది మేము కూడా ప్రాక్టికల్గా దీన్ని చూసుకున్న తర్వాతనే ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. మా మిస్సెస్కి మరి మణిపాల్ హాస్పిటల్లో షుగర్ డాక్టర్ గారు రాసి రోటీలు తినమన్నారు. 350 ఉన్న షుగరు ఆమెకి 170కి వచ్చింది ఇప్పుడు ఈ రోటీలు తినటం వల్ల. కాబట్టి ఏంటంటే దీన్ని తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా దీనిలో షుగర్ పేషెంట్స్ వాడి చూసి మీకు నమ్మకం కలిగినాకనే ఈ రోటీల్ని
తీసుకోండి. మన రూబీ రోటీకి వచ్చేటప్పటికి గ్లైసమిక్ ఇండెక్స్ 4.4 ఆల్మోస్ట్ నిల్మాట. అండ్ ఒక రోటీలో మీకు ప్రోటీన్ వచ్చి 9% ఉంటే, మీకు 9 గ్రామ్స్ ఉంటే ఫైబర్ వచ్చి 10 గ్రామ్స్ ఉంటుంది. అండ్ గ్లైసమిక్ ఇండెక్స్ 4.4 అంటే షుగర్స్ అనేది అసలు ఆల్మోస్ట్ నిల్మాట. అందువలన మనం ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక మీల్ స్కిప్ చేసేదైనా 2 రోటీలు ఏ కూరతో అయినా సరే తీసుకుంటే మనకి రోజుకి మినిమం ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఫైబర్ కావాలి, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడింగ్ ఆకుకూరలతో సహా అన్నీ ఇందులో ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఇది గ్లూటన్ ఫ్రీ అండి. ఇందులో వీట్ కానీ మైదా కానీ ఉండదు. మనకి రోజు ఏవే ఆహారం తీసుకోవాలి, ఎంతెంత మోతాదులో తీసుకోవాలి అని డాక్టర్స్ రీసెర్చ్ చేసి అది కనిపెట్టిన ఫుడ్ అండి ఇది. తెనాలి కొత్తపేటలోని ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తెనాలి కొత్తపేటలోని ఆఫీసర్స్ క్లబ్ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో తెనాలి గాంధీ చౌక్లోని కార్యాలయం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ నేతలు మాట్లాడుతూ యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమే అన్నారు. స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. యూనియన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు షేక్ ఫకీర్, సెక్రటరీ రెడ్డోత్ శ్రీనివాసరావు, నేతలు బి శంకర్, కృష్ణ, పెద్దోడు, సుబాని, బ్రహ్మారెడ్డి, కటివరం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా దేశభక్తి స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. కళాశాల మైదానంలో జాతీయ జెండాని ముఖ్య అతిథిగా పాల్గొన్న 3 టౌన్ సిఐ ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాకు గౌరవవందనం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్, ఫాదర్ విన్సెంట్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినిలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 27వ వార్డు అంగన్వాడీ కేంద్రం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణంలోని 27వ వార్డు అంగన్వాడీ కేంద్రం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట భజనలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ బోయిపాటి అరుణ, అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిగా, సంఘ సేవకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హరిదాస్ శివప్రసాద్ సమాజ ప్రయోజన సేవలు అందించాలని జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో హరిదాసు శివప్రసాద్ జయంతిని పురస్కరించుకుని సోదరుడు జనసేన నాయకులు న్యాయవాది హరిదాసు గౌరీశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ సేవా నిరతిని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ శివప్రసాద్ అందించిన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు జనసేన నాయకులు శివప్రసాద్ సన్నిహితులు పాల్గొన్నారు. ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మరి సమాజంలో ఎంతో పేరు తెచ్చుకుని 1970లో జన్మించి 2016లో ఆయన పరమపదించడం జరిగింది. మరి ఆయన యొక్క ఆత్మ శాంతికి అందరం దేవుని ప్రార్థిస్తూ యుక్త వయసులోనే కాంగ్రెస్ పార్టీకి తెనాలి పట్టణంలో వారు కానివ్వండి, వాళ్ళ కుటుంబం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేసి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిష్టల కోసం ఎంతో వర్క్ చేసినటువంటి శివప్రసాద్ గారు. మరి అట్లాంటి వ్యక్తిని మేము ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క జన్మదినం సందర్భంగా వారి సోదరుడు హరిదాస్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సెంటర్లో పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించున్నాము. సీనియర్ న్యాయవాదిగా ఆయన కొంతకాలం ఆయన ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే బార్ అసోసియేషన్లో ఆయన సెక్రటరీగా కూడా చేస్తున్నాడు. ఆయన ఎవరితోటి కూడా ఎటువంటి వివాదాలు లేకుండా అందరిని చక్కగా పలకరించే వ్యక్తి. ఆయన లేకపోవటం వలన మా బార్ అసోసియేషన్లో కూడా మేము అతని యొక్క లోటు ఉంది. కార్యక్రమాన్ని మా కోర్టులో కూడా ఈరోజు ఆయన యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా కూడా జరిపాము. వాళ్ళ తమ్ముడైన హరిదాస్ గౌరీశంకర్ ప్రస్తుతం మా బార్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసిన గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోనూ దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కేశవన్ శ్రీనిత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తదుపరి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చేరుకోగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత స్వతంత్ర సమరయోధ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి జీవి సుబ్బారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, వైస్ చైర్మన్ సిరసాని రవికిషోర్, వైస్ ఎంపీపీ మరీదు రాము, పసువేడి వరదరాజులు, కాకా బజారత్నం, యార్డు డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంతోమంది త్యాగాలు, ఎంతోమంది శ్రమలు, ప్రాణాలు కోల్పోయి వారు మనకు స్వతంత్రాన్ని అందించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మనం అందరం కూడా ఎంతో బానిసలుగా ఉన్నాము. వారి నుండి విముక్తి పొందడానికి మన పూర్వీకులు అంటే మహాత్మా గాంధీ వారి ప్రాణాలు త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. మన చేతిలోనే ఉంది. ఒక ఇంజనీరింగ్ కాదు, డాక్టర్ కాదు, సైనికుడు కాదు, అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయ్యి మన ప్రవర్తన, మన ఆలోచనలే మన రాష్ట్రానికి, మన దేశానికి పురోగతిగా ఉండాలి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింసాయుత పోరాటం చేస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఇది పోరాటం ద్వారానే మనకు స్వాతంత్రం లభిస్తుందని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వారి మీద తిరగబడి ఆ రోజుల్లో అసూలు బాశారు. నేతలు మనకి ఎంతో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి, వాళ్ళ ఆస్తుల్ని త్యాగం చేసి మనకు సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం అనుభవిస్తున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ షేక్ జబీన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఐ సునీత జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలు వేసి ఘన్యవాళులర్పించారు. తదుపరి జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ పసుపురెడ్డి సాయి చైతన్య, మరీదు రామయ్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశవన్ శ్రీనిత, పసుపురెడ్డి శ్రీనివాసరావు, మార్కెట్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయి, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, పసుపురెడ్డి గణేష్, దేవరపల్లి చంటి, పఠాన్ జున్నుఖాన్, పిరపాటి కరుణాకర్, బుస్స నాగరాజు, చిలువూరు మరియా, రోజమ్మ, పసుపురెడ్డి వరదరాజులు, కాకాబాబు, ఇందుపల్లి బాల, ఉన్నం బాబురావు, బాణావత్ శంకర్ నాయక్, ఉన్నం వెంకయ్య, చిలువూరు యేసుబాదు, సర్వేయర్లు, విఆర్ఓలు, విఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి మనకు భారతదేశానికి స్వతంత్రం లభించింది. ఆగస్టు 15న మనందరం కలిసి జెండాను ఎగరేసి ఒక పండగలాగా జరుపుకుంటాం. ఎంతోమంది సమరయోధులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తేనే మన దేశంలో మనందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మనందరం సమరయోధులను గౌరవించుకుందాం. 10 కోట్ల వరకు పల్లె పండుగ కింద సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే మనకి డొంక రోడ్స్ కానీ, ఇవన్నీ దాంతోపాటు మండల పరిషత్ కార్యాలయం సంబంధించిన నిధులు 15వ ఆర్థిక సంబంధించి నిధులు సుమారుగా ఒక 4 కోట్ల రూపాయలతో కూడా అది కూడా చేయడం జరిగింది. పంచాయతీ నిధులు వచ్చేప్పటికి ఒక 6 కోట్ల రూపాయలతో కూడా మనం ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి వర్క్స్ అనేది చేయడం జరిగింది. మనకి సంక్షేమ పథకాలు వచ్చేప్పటికి ప్రతి నెల 1వ తారీఖున మనం ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అనేది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఉదయం 7 గంటలకు వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతులకు కూడా మనం 7,000 రూపాయలు అనేది వేయడం జరిగింది. తల్లికి వందనం కార్యక్రమం కింద కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా మనం 15,000 రూపాయలు అయితే మనం 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో వేయడం జరిగింది. మిగతా 2,000 అనేది స్కూల్ యొక్క అకౌంట్లో అనేది జమ చేయడం జరిగింది. ఇక మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రికి ఈరోజు మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం అనేది కూడా పెట్టడం జరిగింది. చేసి ఆ రోజు వాళ్ళు చేసిన బలిదానాలు, ప్రాణత్యాగాలకి ఫలితమే ఈరోజు మనం ఇలాగా ఈ స్వాతంత్రం తెచ్చుకోగలిగాము. 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది ఆ రోజుల్లో వాళ్ళు ముళ్ళ మాట మీద నడిచి అలా నడవబట్టి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి మనం అంతా కూడా ఎంత ఫ్రీగా, ఎంత స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నాం. అన్నీ కూడా మనం చేసుకోగలుగుతున్నాం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్ద ముక్కమున మల్లికార్జునరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను గ్రామ పెద్ద ముక్కమ్మల మల్లికార్జునరావు ఆవిష్కరించగా రావినూతల వెంకటేశ్వరరావు నారికేళాన్ని సమర్పించారు. కనగాల సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేయగా గ్రామ పెద్దలు నేతాజీ విగ్రహానికి పూలదండలు వేశారు. గ్రామంలోని వివేక విద్యా సంస్థల విద్యార్థుల జాతీయ గీతాలాపనతో వందన సమర్పణ చేశారు. కనగాల హరిప్రసాద్, కడియాల నందకిషోర్, కనగాల శ్రీనివాస్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ భానవస్ ఖుషీభాయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తొలుత మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలు వేసి టెంకాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పెద్దలు పార్టీ నాయకులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, నక్కా చిరంజీవి, గద్దె వాసు, పర్వతరేణి హర్ష, పసుపులేటి రవి యాదవ్, బుస్సా నాగరాజు, దేవరపల్లి చంటి, పసుపులేటి వరదరాజులు, పఠాన్ జున్నూ ఖాన్, మేఘవత్ శంకర్ నాయక్, వార్డు మెంబర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మేరా భారత్ మహాన్ అంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు పండుగ వాతావరణంలాగా జరుపుకుంటారు. అదేవిధంగా ఎందరో స్వాతంత్ర సమరయోధులకి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ చిత్రపటానికి పూలు వేసి మనం చేసుకుంటాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఎంతోమంది సమరయోధులు, స్వతంత్ర సమరయోధులు త్యాగఫలమే. మన మండలంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా, ప్రైవేట్ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా మండల ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. భారతీయుడు స్వేచ్ఛా వాయువులతో ఈరోజు మనం ఉన్నాము అంటే దేశ సమగ్రతని, సౌభాగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క నైతికత. తెనాలి బురిపాలెం గ్రామంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయం నందు భగవతి పద్మావతి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు అష్టలక్ష్మిగా విశేష అలంకరణతో భక్తులకు కనువిందు చేశారు. వేడుకలో భాగంగా జరిగిన అష్టలక్ష్మి పూజ, సామూహిక కుంకుమార్చనలో తెనాలి బురిపాలెం పరిసర ప్రాంతాల నుండి వందలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి ప్రపత్తుల్లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో సర్వమంగళం, సుభిక్షత కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. భగవద్ దాసాజీ, అచ్యుతాజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. समस्त राजोपचार शक्योपचार भक्त्योपचार पूजां समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परात्म. డ్రైనేజీ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే అమృతూరు మండల పరిధి గ్రామాల్లో వరి నాట్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతు కట్టుపల్లి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతూరు గ్రామంలో మురుగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా వారి నుండి ఎలాంటి పరిష్కార మార్గం లేదని అన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు కట్టుపల్లి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరు గ్రామంలో మురుగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కార మార్గం చూపడం లేదని అన్నారు. డ్రైనేజీ అధికారులు రైతుల పట్ల పక్షపాత ధోరణి లేకుండా రైతులను ఆదుకునే దిశగా పనిచేయాలని అన్నారు. మురుక్కాలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడను తొలగించినట్లయితే ఈ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందని అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సాగునీటి కాలువల ద్వారా పారుదలయ్యే సాగునీరు వచ్చి మురుగునీటి కాలువలో కలవటం వల్ల పంట పొలాలు ముప్పు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మనీ రత్నప్రసాద్ మాట్లాడుతూ అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా గత 5 సంవత్సరాలుగా వరి నాట్లు ముప్పు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సదరు విషయంపై డ్రైనేజీ అధికారులకు గతంలో తెలియజేయడం జరిగిందని అన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు కాబట్టి దయచేసి రైతును ఆదుకోవటానికి మీరు కూడా, అధికారులు కూడా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి దయచేసి మీరైనా పట్టించుకుని, మరీ ముఖ్యంగా మురుక్కాలో పూర్తిగా గుర్రపు డెక్కాకుతో నిండిపోయింది. కనీసం ఆ గుర్రపు డెక్కా కన్నా క్లీన్ చేస్తే కొంత మురుగు సమస్య కొంత తొలుగుద్ది. రైతులను ఆదుకోవటానికి మీరైనా ముందుకొచ్చి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి గంగాకాలం కింద తూములు ఊడిపోయినాయి, అట్లాగే కొన్ని పగిలిపోయినాయి. వాటిని తీసి కొత్త వేసి అసలు ఇక్కడ ఏముండదు. ఖర్చు 25-30 వేలు మించి కాదు. కానీ ప్రభుత్వానికి నష్టం మాత్రం రేపు ఏదన్నా పొరపాటు ఇంకొకసారి వాన వస్తే రైతులకు నష్టం మాత్రం మరి 5-6 లక్షల పైన మరి జరుగుద్ది. మరి దీని పట్ల డ్రైనేజ్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన నీటి సంఘాల ప్రెసిడెంట్లు మరి రాగానే వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసిన వరకు మరి ఇరిగేషన్ బాగానే చేశారు. మరి ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టి తీసుకుని వెంటనే ఆ తూములను బాగు చేసి ఈ ప్రాంత రైతులందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతోనే మరి మేము విజ్ఞప్తి చేస్తాం.
దుగ్గిరాల రైలుపేటలోని బోస్బొమ్మ సెంటర్ వద్ద శుక్రవారం 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల రైలుపేట బోస్బొమ్మ సెంటర్ వద్ద శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బొత్స ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బాణావతి కుషిబాయి, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, గద్దే వాసు, పసుపురెడ్డి వరదరాజులు, మెగావత్ శంకర్ నాయక్, పసుపురెడ్డి రవి యాదవ్, కొంగర జోగేంద్ర ప్రసాద్, పఠాన్ జున్నూఖాన్, కోనంగి కృష్ణ, అడప వెంకట్రావు, తాడిపోయిన శ్రీధర్, వెంకటేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అసూలు భాషన ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం. ఈ రోజు వారి త్యాగ ఫలమే ఈ రోజు స్వేచ్ఛగా గాలి పీల్చుకున్నా, స్వేచ్ఛగా మనం మాట్లాడుతున్నా, ఏది జరిగినా ఈ స్వేచ్ఛ భారతంలో మనం ఉన్నామంటే వాళ్ళ త్యాగ ఫలం, వాళ్ళ పుణ్యమే. మన దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రతిష్టను, దేశ ప్రగతిని మనం అందరం కలిసి మనం వారి త్యాగ ఫలాన్ని మనం నిలబెడదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం అనేది రాను రాను దేశభక్తి మరి స్వతంత్ర దినోత్సవం నాడు కూడా తగ్గిపోతుంది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కేవలం ఒక ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ 2 కాకుండా ప్రతి యువత, ప్రతి భారతీయ పౌరుడు దేశానికి సంబంధించి మన రాజ్యాంగం ప్రకారం, మన మానవ ప్రకారం, కర్తవ్యం ప్రకారం నడుచుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. మండల రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టు ప్రాంగణంలో జాతీయ జెండా రెపరెపలు. డివిజన్ రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.